హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పాట్ ట్రేడింగ్ తెలుగు. ఈ ఫండమెంటల్ సిరీస్లో మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని అయితే తెలుసుకుందాం. ఈ సిరీస్లో పార్ట్ వైజ్ అయితే ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క వీడియో ఒక 1 వీక్ అయితే టైం పడుతుంది. బికాస్ ఒక వీడియో తర్వాత మీరు హోంవర్క్ చేయాలి. ఆ వీక్ అంతా హోంవర్క్ చేస్తేనే మీకు ఆ కంటెంట్ గురించి అయితే అర్థం ఉంటుంది. లేకపోతే డైలీ వీడియోలు చూసుకుంటూ విన్నారనుకో మీకు ఆ సబ్జెక్ట్ అనేది రాదు. ఒక్క వీడియో చూసిన తర్వాత 1 వీక్ టైం పెట్టుకోండి. ఎంత టైం కావాలంటే చాలా టైం ఉంటుంది. ఒక వీడియో చూడండి, 1 వీక్ టైం, 1 వీడియో 1 వీక్ టైం, ఇలా చూసుకుంటూ పోతే మనకు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటూ పోయే కొద్దీ మనం ఈజీగా ఆ ఫంక్షనాలిటీస్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫండమెంటల్ సిరీస్లో మనం టోటల్గా 10 to 15 వీడియోస్ అయితే ఉంటాయి. ఈ 15 వీడియోస్ బెటర్గా టోటల్ స్మాల్ బేసిక్స్, వాట్ ఈజ్ సబ్సిడరీ, వాట్ ఈజ్ అసోసియేట్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతా మన ఫైనాన్షియల్ అనాలిసిస్, మేనేజ్మెంట్ అనాలిసిస్, తర్వాత ఇండస్ట్రీ అనాలిసిస్, ఎకానమీ అనాలిసిస్, ఇవన్నీ అయితే ఇంత లాంగ్ వీడియో అయితే ఉంటుంది కదా, ఒకటేసారి అప్లోడ్ చేయలేం కాబట్టి పార్ట్ వైజ్ అయితే పోదాం. ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్పాట్ ట్రేడింగ్ తెలుగు. ఓకే, ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా ఫండమెంటల్ సిరీస్ లేకపోతే వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మీరు ఫండమెంటల్ అనాలిసిస్ దాకా వచ్చినారంటే స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నాలెడ్జ్ ఉంటుంది. లైక్ బోనస్ అంటే ఏంటి, స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, డిమాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి, ఏ బ్రోకరేజ్ మంచి, ఇవంతా అయితే ఉంటుంది. లేదు నాకు ఇంకా బిగినర్ అంటే ఈ టోటల్ వీడియోస్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటాయి, తర్వాత యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి డే 1 నుంచి చూసుకుంటూ వచ్చి మీరైతే ఆ నాలెడ్జ్ని పొందండి. తర్వాత ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్లోకి వచ్చి ఈ కాన్సెప్ట్ని అయితే వినండి. అంటే ఇక్కడ కొంచెం పారామీటర్స్ చేంజ్ ఉంటాయి. అక్కడ ఏంటి, ఇక్కడ మీకు కొంచెం ఈజీగా అయితే అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనము ఇదే వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనేది స్మాల్గా చెప్పుకున్నాం. స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ కీపర్ ఉంటాడు కదా, ఆ షాప్ కీపర్ ఐటమ్స్ సెల్ చేస్తాడు, సెల్ చేస్తాడు. అంటే అతను బై చేస్తాడు, వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి మనకు సెల్ చేస్తాడు కదా. అలాగే మార్కెట్ కూడా కంపెనీ కంపెనీ షేర్స్ని బై సెల్ చేసే ప్లేస్ని, అలాగైతే షాప్ ఎలా అనుకుంటాం, ఇక్కడ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అని అయితే అనుకుంటాం. ఓకే, సింపుల్గా అంటే ఒక షాప్ ఉంది. ఓకే, ఈ షాప్ని మనం ఏమనుకుంటాం, షేర్ మార్కెట్ అనుకోండి. షాప్ కీపర్, ఓకే, షాప్ కీపర్ ఎవరు, కంపెనీ. ఐటమ్స్ అంటే ఏంటివి, ఓకే, షేర్స్ అనమాట. ఓకే, ఇది కంపెనీ, షాప్ అంటే కంపెనీ, ఐటమ్స్ అంటే షేర్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, బై సెల్, ఒకటే ప్లేస్ చేసేదాన్ని మనం షేర్ మార్కెట్ అంటాం. కంపెనీ షేర్స్ని బై సెల్ చేసేదాన్ని షేర్ మార్కెట్ అంటాం. ఓకే, ఈ బేసిక్ నాలెడ్జ్ అయితే అర్థమైంది. ఓకే, నెక్స్ట్ గో టు టైప్స్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, మనకు ఫండమెంటల్ అనాలిసిస్లో టైప్స్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, వాట్ ఈస్ ఫండమెంటల్ అనాలిసిస్ ముందుగా. ఓకే, టైప్స్ ఆఫ్ అనాలిసిస్లో ఫండమెంటల్ అనాలిసిస్, నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ ఓవర్ వ్యూ గురించి తెలుసుకోవడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. టెక్నికల్ అనాలిసిస్ అంటే కంపెనీ గురించి తెలుసు, బెస్ట్ కంపెనీ పేరైతే తెలుసు, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీ గురించి నీకేం తెలియదు, బట్ టెక్నికల్ అనాలిసిస్ మాత్రం వచ్చు. టెక్నికల్ అనాలిసిస్ అంటే చార్ట్లోకి పోతాం, అక్కడ చార్ట్లవి ప్యాటర్న్స్ కానీ, తర్వాత ఎస్ఎంసి కాన్సెప్ట్స్ కానీ, ఐసిటి కాన్సెప్ట్స్ కానీ, తర్వాత ప్రైజ్ యాక్షన్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ సప్లై జోన్స్, ఇవన్నీ యూజ్ చేసుకొని ఏదైతే కాన్సెప్ట్ ఒక స్ట్రాటజీ మీద వర్క్ చేసింటారు కదా, ఇండికేటర్ యూజ్ చేసుకొని దాని మీద బేస్ చేసుకుంటూ ఎంట్రీ ఎగ్జిట్ ప్రైస్ అయితే తీసుకున్నాం. బట్ ఇదంతా షార్ట్ టర్మ్ వరకే ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్క్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్లో నెవర్
యూజ్ ద టెక్నికల్ అనాలిసిస్. ఓకే, ఓన్లీ ఫైండ్ ద ప్యూర్ ఫండమెంటల్ అనాలిసిస్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడే తరమవుతుంది. ఓకే, ఇప్పుడు 10 రూపాయలు బై చేసి 20 రూపీస్లో సెల్ చేస్తే నీకు 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ అట్లా కాదు. లాంగ్ టర్మ్గా మన కంపెనీ సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా మనకు ఫ్యూచర్ అనేది ఆ కంపెనీ గురించి అర్థమయ్యేటట్లు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏమేమి చెక్ చేస్తామంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, లైక్ సేల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అయితే ఇక్కడ చెక్ చేస్తాం. టెక్నికల్ అనాలిసిస్ అట్లా కాదు, జస్ట్ క్యాండిల్స్ని చూస్తాం. క్యాండిల్స్ని చూసి అక్కడ ప్రైజ్ యాక్షన్స్ కానీ, ఎస్ఎంసి కాన్సెప్ట్స్ కానీ, లేదా ఐసిటి ఎస్ఎంసి ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఓకే, సిఆర్టి క్యాండిల్ రేంజ్ థియరీ, దీనిని యూజ్ చేసి మనమైతే టెక్నికల్ అనాలిసిస్గా చేసుకున్నాం. ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీతో యూజ్ చేసి ఈ ఎంట్రీస్ ఎగ్జిట్ చేస్తాం. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ అలా అయితే కాదు, ఇదంతా వేరు. టోటల్ మేనేజ్మెంట్, తర్వాత మెయిన్ ఎకానమీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది దాని మీద కూడా మనకు అర్థమయ్యేటట్లు ఉంటుంది. ఓకే, మీరు బేసిక్స్ అంటే జస్ట్ చిన్న నుంచి ఆ లాంగ్ అడ్వాంటేజ్ అంటే ఎకానమీని ఎలా చెక్ చేసే వరకు కూడా మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకున్నాం. బట్ టెక్నికల్ అనాలిసిస్ కాదు. టెక్నికల్ అనాలిసిస్ బోత్ ఆ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ మనం ఇప్పుడు కాకపోతే రేపు ఇలా అయితే షిఫ్ట్ చేసుకుంటా ఆ టోటల్ కంపెనీ గురించి అయితే అర్థం చేసుకోవచ్చు. బట్ టెక్నికల్ అనాలిసిస్ అలా కాదు కదా, అప్పటికప్పుడే మన షార్ప్ మైండ్తో ఎంట్రీ ఎగ్జిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు అనాలిసిస్ గురించి అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్. వాట్ ఈజ్ ఫండమెంటల్ అనాలిసిస్ అయితే అర్థమైంది కదా. మనం ప్యూర్ కంపెనీ యొక్క పొజిషన్ని ఆధారం చేసుకుంటా, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని ఆధారం చేసుకుంటా ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం కదా. దీంట్లో 2 టైప్స్లో మనమైతే అనలైజ్ చేస్తాం అనమాట. ఒకటి క్వాంటిటేటివ్ అనాలిసిస్, 2 క్వాలిటేటివ్ అనాలిసిస్. వాట్ ఈజ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్? ఓకే, నెక్స్ట్ వీడియో చూద్దాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏమిటి? ఓకే, ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, తర్వాత క్యాష్ ఫ్లోస్, ఓకే, P&L, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఇక్కడైతే చెక్ చేస్తాం అనమాట. ఇంకా చాలా వస్తాయి, లిక్విడిటీ పొజిషన్స్, వాల్యుయేషన్స్, ఇవన్నీ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో అయితే వస్తాయి. ఓకే, ఏమేమి వస్తాయి? P&L, బ్యాలెన్స్ షీట్, ఓకే, తర్వాత క్యాష్ ఫ్లోస్. ఇవన్నీ గురించి కమింగ్ వీడియోస్లో అయితే ఇన్డెప్త్గా మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్. వాట్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్? ఇక్కడ మనకు ఆడిటర్ రిపోర్ట్స్, ఓకే, ఆడిటర్ ఏ విధంగా ఆ కంపెనీ గురించి ఓవర్వ్యూ ఇస్తున్నాడో ఆ యాన్యువల్ రిపోర్ట్లో, ఓకే, ఆ యాన్యువల్ ఏదైతే ఇయర్ ఆన్ ఇయర్ ఉంటుంది కదా, అక్కడ కొంతమంది ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ని లేదా వాళ్ళ ఒపీనియన్ని ఎలా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ క్వాలిటీ. ఓకే, మేనేజ్మెంట్ క్వాలిటీ ఎలా ఉంది అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, సిఇఓస్ కానీ, సిఎఫ్ఓస్ కానీ, సిఓఓస్ కానీ, చైర్మన్ కానీ ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాడు, వాళ్ళు చేస్తున్న డిసిషన్ మేకింగ్ ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్ వీళ్ళకున్న R&D ఎంత స్ట్రాంగ్గా ఉంది. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే వీళ్ళు టెక్నాలజీని తెలుసుకుంటా అంటారనమాట. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసి ఒక లైక్ మనకు డిజైన్ థింకింగ్ అనేది ఉంటుంది, ఎంపతి ఇలాంటివి ఉంటాయి కదా, దాని మీద వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట. ఫ్యూచర్ని వీళ్ళు ప్రిడిక్ట్ చేసుకుంటా ఆ మోడల్స్ని క్రియేట్ చేస్తారు. ఆ మోడల్స్ క్రియేట్ చేసి తర్వాత కొంతమంది పీపుల్స్తో వీళ్ళు సర్వే నిర్వహించి ఆ ఫీడ్బ్యాక్ అని తీసుకుంటారు. దీంట్లో ఏమన్నా చేంజ్ చేయాలా, అంతా ఈ R&D అనేది డెవలప్మెంట్ చేస్తుంది. ఈ R&D మంచిగా ఒక పార్ట్ మాత్రమే తయారు చేస్తుంది. ఓకే, అంటే రీసెర్చ్ చేస్తుంటుంది, టెక్నాలజీ మీద ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తుంది. రీసెర్చ్ చేసుకుంటూ ఏదైనా ప్రోడక్ట్ని డెవలప్ చేసి జనానికి ఎలా ఇస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది,